టీచర్ల సస్పెన్షన్పై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు కక్ష సాధింపుపై ఫైర్ అయ్యారు. అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్ష గడతారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొదటి రోజు వైఎస్ఆర్ కడప, రెండో రోజు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 5 ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారని నిలదీశారు. వారు ఏం నేరం చేశారు, వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలా అని చంద్రబాబును నిలదీశారు. టెట్ నిబంధన వల్ల 1,00,000 మందికి పైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వటమే నేరమా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. 5 టీచర్ల సస్పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధింపు గో ఆన్. 5 టీచర్లను సంబంధించి సస్పెండ్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక ట్వీట్ కూడా చేశారు. చంద్రబాబు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల మీద, మరీ ముఖ్యంగా టీచర్ల మీద ఈ స్థాయిలో కక్ష సాధింపుకు దిగారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్లో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇన్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించి టెట్ను మినహాయింపు కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా టీచర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 1,00,000 మంది పైగా టీచర్స్ ఇదే అంశం మీద గడిచిన కొంతకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలతో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసినంత మాత్రానికే ఎందుకు వారి మీద, టీచర్ల మీద కక్ష సాధింపుకు దిగుతూ సస్పెండ్ చేశారంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. మొదటి రోజు 3 తర్వాత రోజు ఇంకో 2 కలిపి మొత్తం 5 ఇప్పటికే సస్పెండ్ చేశారు. రానున్న రోజుల్లో మరొక 2 కూడా సస్పెండ్ చేసేందుకు ఫైల్ సిద్ధమవుతున్నటువంటి సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఎందుకు ఈ స్థాయిలో చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధిస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. నిజానికి ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చారు. ఐఆర్తో పాటు పిఆర్సీ నియమించడంతో సహా అనేక అంశాల గురించి ఆయన హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ 2.5 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కనీసం ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు సర్కార్ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా వైఎస్ జగన్ ఈ ట్వీట్లో గుర్తు చేస్తూ వీరందరూ కూడా ఆందోళన చేయబోతున్నారనేటువంటి భయంతో, ఎక్కడ ఆందోళన చేస్తారన్న భయంతో ఈ కారణంగా సస్పెండ్ చేస్తూ వారిని బెదిరించేటువంటి కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా జగన్ తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ గురైనటువంటి టీచర్స్ ఉన్నారో వారికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడంతో పాటు న్యాయ పోరాటం చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టని కూడా తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. అయితే ఈ లోపు చంద్రబాబు సర్కార్ ఖచ్చితంగా 5 మళ్ళీ తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలని కూడా చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇదే కనుక జరగకపోతే ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తాం. అయితే ఆ పరిస్థితి దాకా చంద్రబాబు తెచ్చుకోవద్దంటూ కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్లో స్పష్టంగా చంద్రబాబుకి హెచ్చరించారు. ఓకే రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.